స్టైలిష్ స్టార్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని అల్లు అర్జున్ టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవాస్తవమని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ అందరి పట్ల గౌరవంగా, హుందాగా ఉంటారని, ఈ తప్పుడు ఆరోపణల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. బాధ్యులపై పరువు నష్టం కేసు వేయడానికి తమ లీగల్ టీం సిద్ధంగా ఉందని తెలిపింది. అంతకుముందు బ్రాండ్ స్ట్రాటజిస్ట్, అస్సామీ నటి కావేరి బారువా ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిలిం నగర్ లో ఇప్పుడు అవి పెద్ద దుమారాన్ని రేపాయి. దీనిపైనే ఇప్పుడు అల్లు టీం క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అల్లు అర్జున్ పైన నటి కావేరి బరువా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే బాలీవుడ్ లోను, టాలీవుడ్ లోను, సౌత్ లోను కూడా పెద్ద చర్చానిమిషం మారింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మొత్తానికి కూడా అల్లు అర్జున్ ఒక్కసారిగా పుష్ప 2 సినిమాలతోటి పాన్ స్టార్ అయ్యాడు. ఎంత మైలేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక సౌత్ నుంచి వెళ్ళిన హీరో దాదాపు 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసేటువంటి హీరోగా తన స్ట్రాటజీని, తనకున్నటువంటి శక్తిని నిరూపించుకున్నాడు. అటువంటి స్టార్ ఈ మధ్యన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అస్సామీ నటి కావేరి బరువా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్, ఆ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఆ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతానికి దుమారం లేపుతున్నాయి. అది ఆ పాడ్కాస్ట్ అంటే ఉమెన్ ఇన్ మీడియా సేల్స్ అనే ఒక పాడ్కాస్ట్ లో కావేరి బరువా చేసేది ఏంటంటే, అల్లు అర్జున్ ని కలవాలన్నా, అల్లు అర్జున్ చేయాలన్నా ఒక 42 కండిషన్స్ ఉంటాయి. దాన్ని ఆయన కళ్ళల్లో చూడకూడదు, ఆయనకి షేక్ హ్యాండ్ వేయకూడదు, సెట్ లో ఫోన్ మాట్లాడినా కూడా నా ఫోన్ లాగేసుకున్నారు. ఇట్లా ఆ ఆధారం లేనటువంటి ఆరోపణలు చేసింది. అంటే తను చేసిన ఆరోపణల పట్ల అల్లు అర్జున్ టీం ఇప్పటికే నిన్నటికే చాలా పరువు నష్టం దావా వేస్తాం. ఇటువంటి అవన్నీ ఎందుకంటే మహిళల పట్ల ఎంతో ఉన్నతనంతో, గౌరవంతో అనేక సందర్భాల్లో మా హీరో నేర్చుకుంటారు. సో ఇటువంటి చేయడం కలగదు. ఇట్లా చేసినటువంటి తన పైన కూడా పరువు నష్టం దావా వేస్తామని చెప్పేసి అన్నారు. ఇండస్ట్రీలో చూడండి, ఒక అంచెలంచెలుగా ఒక ఇండస్ట్రీ నుంచి ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అయినప్పటికీ కూడా తనంతట తాను తన శక్తివంతం చేస్తూ ఒక డాన్స్ గా, యాక్టింగ్ గా తన స్కిల్స్ పెంచుకుంటూ, హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి. సో ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు తీసుకొని ఇక్కడ గతంలో కూడా ఏదైనా చరిత్ర ఉంటే అల్లు అర్జున్ కి మనం అనవచ్చు. ఎప్పుడు కూడా మహిళల పట్ల కానీ, ఫ్యాన్స్ పట్ల కానీ ఎప్పుడు అవగాహపరచలేదు, ఏం చేయలేదు. ఇటువంటి పనుల్లో ఇట్లా చేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా కావేరి బరువా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన సపోర్ట్ చేస్తూ ఫ్యాన్స్ చేస్తున్నారు. సౌత్ కి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కూడా, ఆయనతో అనుబంధమైన ఆర్టిస్టులు కూడా అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి కాదు. ఇది అన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తన పైన కూడా కొంతమంది సోషల్ మీడియాల వేదిక కూడా తనకు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో కొంత కావేరి బరువా చేసినట్టు వ్యాఖ్యలు ప్రస్తుతానికి బాలీవుడ్ లో కూడా చర్చనీయాంశం మారినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం దీనిపైన కూడా స్పందించలేదు. టీం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. అల్లు అర్జున్ ని మహిళల పట్ల, ఫ్యాన్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు, వారి సమస్యల పట్ల ఉంటది. గతంలో కూడా పుష్ప సినిమాల్లో కూడా చనిపోయినటువంటి ఫ్యామిలీకి కోట్ల రూపాయలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ట్రీట్మెంట్ అందిస్తాడు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఎంతో మంది ఫ్యాన్స్ చనిపోతే కూడా వారి కుటుంబాలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి ఇట్లా చేయడు. చేసి వ్యాఖ్యలు మాత్రం వెనక్కి తీసుకొని లేని పక్షంలో సీరియస్ గా ఉంటుందని చెప్పేసి అన్నాడు. ప్రస్తుతానికైతే ఈ చర్చనీయాంశంగా మారినప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ మాత్రం త్వరలో కూడా దీనిపై కూడా రైట్. థ్యాంక్ యూ అశోక్.